Praise the Lord. Greetings to you, the mighty name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇవాళ వెడ్డింగ్ డేస్, బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇవాళ బైబిల్ రీడింగ్ చదువుదాం. నౌ వీ విల్ రీడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. Job, the book of Job, 5th chapter, 19th verse. From 6 calamities he will rescue. In 7 no harm will befall you. తెలుగులో చదువుతున్నాను. బుక్ ఆఫ్ జోబ్, యోబు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 19-20 వచనాన్ని చదువుతున్నాను. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి, కృపా, కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు వాగ్దానం చేసిన దేవుడు, నాయన వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. మా జీవితంలో నాయన మీ మాటలు నాయన ప్రభా మేము ధ్యానించుకొనిచుండగా ప్రభా నీ యొక్క వాక్యం విని ఆదరణ పొంది, దయను పొంది, కృపను పొంది నాయన దీవెనకరమైన జీవితాన్ని జీవించే కృపను మీరు మాకు అనుగ్రహింప చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ యోబు గారు చూసినట్లయితే ఆయన బ్రతుకులో, ఆయన యొక్క జీవితంలో ఎంతో అనుభవం కలిగి ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్నారు. యోబు మనము చూసినట్లయితే మొదటి ఆదికాండము మొదటి అధ్యాయంలోనే ఆయన భూమి నిర్మాణం జరిగిన తర్వాత, సృష్టి జరిగిన తర్వాత యోబు ఉన్నట్లుగా మనకు బైబిల్ హిస్టరీ చెప్తుందన్నమాట. ఈ యొక్క యోబు గ్రంథంలో ఆయన రాస్తున్నారనమాట. అనేకమైనటువంటి బాధలకు గురైనటువంటి యోబు తన అనుభవంలో ఏమంటున్నాడు? 6 బాధలలో నుండి ఆయన నన్ను విడిపించును. 6 అనగా 6 సంఖ్య మనిషికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత మానవుని ఆయన చివరిగా 6వ దినాన్ని సృష్టించాడు. 7వ దినము విశ్రాంతి దినంగా ప్రకటించారు. అయితే 6 బాధలు మనిషికి కలిగినా కూడా ఈ యొక్క యోబు అంటున్నాడు, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగులదు. 7 అనగా సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. 7 ఈజ్ కంప్లీట్ నెంబర్. అయితే 7 బాధలు కలిగినా కూడా ఆయన నిన్ను కలిగినను నీకు ఏ కీడు తగులదు. క్షామకాలమున మరణం నుంచి, యుద్ధ ఖడ్గమున బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే క్షామము, కరువు, తర్వాత వచ్చి బహు విపత్తులు భూమి మీద, ఈ యొక్క ప్రళయాలు లేక భూకంపములు, ఇంకా మనం చూసినట్లయితే అగ్ని పర్వతాలు పగలడము, ఇటువంటివి గొప్ప గొప్ప భూమికి సంబంధించినటువంటి విపత్తులు జరిగినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను కాపాడేటువంటి వాడు. అంతేకాకుండా యుద్ధ ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించును. యుద్ధంలో కూడా మనము చూసినట్టయితే చాలామంది రాజులు ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళేటటువంటి వారు. అటువంటి వారిని కూడా యుద్ధంలో ఆయన తప్పించాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే దావీదు, గొల్యాతుని మనం చూస్తాం. దావీదు చాలా చిన్న పిల్లవాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతు చాలా ఎత్తైనటువంటి మనిషి, దాదాపు 7 అడుగులు 8 దగ్గరగా అడుగులు ఉన్నటువంటి బలమైనటువంటి మనిషి. అతను అన్నీ వేసుకున్నాడు. యుద్ధానికి ఏమేమి యుద్ధానికి సంబంధించినటువంటి దుస్తులు వేసుకున్నాడు. దట్టి, తర్వాత వచ్చి ఖడ్గము చేతిలో పట్టుకున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే శిరస్నానము అని మనము అనుకుంటాం. యుద్ధానికి సంబంధించిన యుద్ధ వస్త్రములన్నీ వేసుకున్నాడు.
దావీదు ఏమీ వేసుకోలేదు. కేవలం 5 రాళ్ళను తీసుకున్నాడు. 5 రాళ్లలో ఒక్క రాయితోనే అతడు యుద్ధము యెహోవాదే అని రంగములో లేక యుద్ధ భూమిలో ఆ యొక్క రాయి విసిరినప్పుడు ఇక్కడ అతడు ఎన్ని కవచములు వేసుకున్నప్పటికీ కూడా గొల్యాత్‌కి ఇక్కడ తగిలి అతను చనిపోయాడు. ఆ విధంగా యుద్ధ రంగంలో లేక యుద్ధ భూమిలో కూడా తన యొక్క ప్రజలను రక్షించడానికి దేవుని యొక్క శక్తి తోడై ఉంటుంది. ఇంకా మనం చూసినట్టయితే యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. అనగా రకరకాలైనటువంటి ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు మామూలుగా ఒక సామెత, ఒక ప్రోవర్బ్ మనం వింటూనే ఉంటాం. ఎవరైనా ఒకరు ఎదిగినట్లయితే పీపుల్ విల్ స్పీక్ బిహైండ్. అయితే ఆ యొక్క మనిషి ఎదగకపోయినట్లయితే అప్పుడు కూడా మాట్లాడతారు, ఏమి చేతగాని వాడు లేక చేతగాని స్త్రీ అని. ఒకవేళ ఎదిగినట్లయితే రకరకాలుగా వాళ్ళ పైన మాటలు విసురుతూ ఉంటారు. మనుషులు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ ఈ యొక్క నాలుకలో ఎముక లేనటువంటి నాలుక ఎన్ని కత్తి కంటే పదునైనదని మనం వింటాం. అయితే ఎన్ని మనుషులు మాట్లాడినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ప్రభు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. ఆమెన్. ఇంకా మనం చూసినట్టయితే ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఒక గొప్ప తుఫాను ప్రళయము వచ్చినప్పటికీ కూడా ఈత రానోళ్ళు దానిలో చనిపోతారు. అయితే మనకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రళయం అంత సమస్య వచ్చినప్పటికీ కూడా ఆయన తన యొక్క భుజముల పైన మనల్ని మోసుకొని ఒడ్డుకు చేరుస్తాడని ఈ యొక్క వాక్యం యొక్క అర్థము. ఇంకా నీ దేవ క్షేమమనియు నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. కనుక దేవుడు తనను ప్రేమించే వారికి ఏ మేలు చేయకుండా ఆయన ఉండడనమాట. అందువలన మన ఇంటిని సురక్షితంగా ఉంచువాడు ఆయనే. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని కూడా మనం వింటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనము దేవుని బిడ్డలుగా దేవుని యొక్క కృపలో భద్రపరిచి ఉన్నట్లయితే ఇటువంటివన్నీ కూడా మనకి హామ్ చేయవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఓడ నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎన్ని అలలు వచ్చినప్పటికీ కూడా అది తట్టుకొని నిలబడగలుగుతుంది. అయితే ఆ వాటర్ మీద ఉన్నంత వరకు అది క్షేమంగా ఉంటుంది. అయితే దాంట్లో ఒక చిన్న రంధ్రం పడినప్పుడు ఆ యొక్క వాటరు బోట్లోనికి వచ్చినప్పుడు అది మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం, లోకంలో చెలిస్తున్నాం. లోక మాలిన్యత మనకు అంటకుండా దేవుని యొక్క నీడలో దేవుని యొక్క కృపలో మనం భద్రపరిచి ఆయన పైన ఆనుకొని ఆధారపడి నడిచినట్లయితే ఇటువంటివి లోకంలో వచ్చే వాటన్నిటి నుంచి కూడా యేసు ప్రభు తన యొక్క భద్రతలో తన యొక్క కౌగిటిలో మనం నుంచుకొని ఆయన మనల్ని క్షేమముగా ఉంచుతాడు. మనల్ని, మన ఇంటి వారిని, మన యొక్క గుడారముకు ఏ తెగులు రాకుండా ఆయన సురక్షితంగా మనల్ని కాపాడగలుగుతాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.